Hey riders, welcome to Motorcycle Diaries India. Series of customizing Splendor into Cafe Racer. ఇది ఒకప్పుడు రోడ్డుపై పరుగులు తీసిన బైక్, 19 ఏళ్ల పాత స్ప్లెండర్. ఇప్పుడు కేవలం జంకు పట్టిన మెటల్ ముక్క. కానీ ఇది ఎక్కడితో ఎండ్ అవ్వదు. ఈ రోజు నుంచి ఇది ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది, ఒక కేఫ్ రేసర్గా. చూడడానికి ఇది బైక్లా కనిపించవచ్చు, కానీ దగ్గరగా చూస్తే రస్ట్, వీక్ అయిపోయిన ఫ్రేమ్, పాడైపోయిన జాయింట్స్. ఈ చాయిస్ మనం చేయబోయే బిల్డ్ని తట్టుకోలేదు. అందుకే ఒకే ఒక నిర్ణయం: కట్ చేయాలి, మళ్ళీ బిల్డ్ చేయాలి, స్ట్రాంగ్గా మార్చాలి. ఇక్కడ నుంచి వెనక్కి తిరిగే మార్గం లేదు. ప్రతి కట్ పాత హిస్టరీని తీసేస్తుంది. ఇది రిపేర్ కాదు, ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. కొత్త సపోర్ట్స్, ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్, కేఫ్ రేసర్ స్టాండ్స్కి సరిపోయేలాగా జియోమెట్రీ మార్చడం. ఇది ఫ్యాక్టరీ పని కాదు, ఇది ప్యూర్ ఫ్యాబ్రికేషన్. హీట్, స్పార్క్స్, పేషెన్స్. వెల్డింగ్ అనేది కేవలం జాయిన్ చేయడం కాదు, ఇది స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడం. ప్రతి వెల్డ్ ఈ బైక్ మళ్ళీ రోడ్డుపై పరిగెత్తేలా చేసే ప్రామిస్. గ్రైండింగ్, స్మూతింగ్, అలైన్మెంట్. స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, క్లీన్ ఫినిష్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ బిల్డ్ బయట మాత్రమే కాదు, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తుంది బైక్ తాలూకా సైడ్ ప్యానల్స్. ఇది మన కేఫ్ రేసర్ బిల్డ్కి చాలా ఇంపార్టెంట్. డిజైన్తో పాటు స్ట్రెంగ్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే మనం ప్రతి పార్ట్ మెటల్తో చేస్తాం. మనం క్రియేట్ చేసే ప్రతి పార్ట్ ముందుగానే డిజైన్ చేసుకుని దాన్ని తర్వాత డెవలప్ చేయడం జరుగుతుంది. ఒక బైక్ బిల్డ్ చేయడం అంటే మార్కెట్లో దొరికే ఏదో ఒక యాక్సెసరీస్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం కాదు. ప్రతి పార్ట్ని ముందుగానే డిజైన్ చేసి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి మన బైక్కి ఫినిషింగ్ చేసి బిగించడమే కస్టమైజింగ్. ప్రతి బెండ్ పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగే ప్రతి కర్వ్ క్లియర్గా కనిపించాలి. వెల్డింగ్ చేసే ముందు ప్రతిదీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వెల్డింగ్ చేశాక ఆ పార్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. రెడీ ఫర్ ద కేఫ్ రేసర్ బిల్డ్. ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే. రస్ట్ నుంచి రా మెటల్ వరకు ఇంకా చాలా జర్నీ మిగిలి ఉంది. మీకు రియల్ బిల్డ్స్ ఇంకా రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీలో నాతో పాటు రైడ్ చేయండి. ఇదిగో ఇలా బలహీనంగా ఉన్న ఫ్రేమ్ ఇప్పుడు పూర్తిగా రీబోర్న్ అయింది.